హాయ్ దిస్ ఇస్ వినిత వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం నాతో పాటు గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నారా? లారీ చాప్టర్ 1 ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్, స్టంట్స్, స్టోరీ స్టంట్స్ కూడా మీరే అండ్ చేసుకున్నారు. మ్యూజిక్. సో ముఖ్యంగా లిప్ లాక్స్ కూడా అవి కూడా మనం చెప్పుకోవాలి. లిప్ లాక్స్ కూడా చేశారు. సో మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్, నమస్తే. యూ లుకింగ్ ప్రెటీ. థ్యాంక్ యూ. మీరు Yeah. కూడా బాగున్నారు, హ్యాండ్సమ్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను లిప్ లాక్స్ గురించి మాట్లాడతా. యాడున్నాయి లిప్ లాక్స్? పెట్టుకోలేదుగా మనం మూవీలోనా? రైట్ సారీ యా, ట్రైలర్లో చూసాను. లారీ చాప్టర్ 1 ట్రైలర్లో. ఎస్. ఏంటి లిప్ లాక్స్ అంటే నీడుండి పెట్టారా లేదా కావాలని పెట్టించుకుందామని? నీడుండి స్టోరీలో పెట్టాము మేడం, నీడుండి పెట్టాము అండ్ కథలో భాగంగా పెట్టాము. ఓకే. ఉమెన్ ఓరియంటెడ్ కూడా, ఇండిపెండెంట్ ఉమెన్ హీరోయిన్ ఈ మూవీలో. సో తను లారీ డ్రైవర్, లారీ వేసుకొని బయటికి వెళ్ళిపోతే తన కుటుంబ బాధ్యతలు మోస్తుంది. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పండాలి, బాండ్ పండాలి అంటే లవ్ షుడ్ బి స్ట్రాంగ్ అనమాట. దానికోసం లవ్ స్టోరీ ప్రాపర్లో, ఆ ప్రాసెస్లో ప్రాపర్గా ఒక 2 లిప్ కిస్లు ఉన్నాయి. అవి తప్పంటే ఏం చేస్తాం కమర్షియల్గా? అంటే మీరు నార్మల్గా ప్రాంకుల్లో కూడా పెట్టించుకుంటారు కదా, కావాలని అట్లా ఏమైనా పెట్టించుకున్నారేమో? నో కథలో భాగంగానే లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్. అందులో భాగంగానే మనం అవన్నీ పెట్టడం జరిగింది. అండ్ ఇది రొమాంటిక్ ఒకటే కాదు మేడం, సాలిడ్ పవర్ఫుల్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఈ మూవీ. అండ్ చాలా బాగుంది మేడం మూవీ. ఎలా ఉంది రెస్పాన్సా? ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు ట్రైలర్లు వదిలాము. ఈ రోజు ట్రైలర్ వచ్చిందానికి ఎలా ఉంది రెస్పాన్స్ చాలా బాగుంది మేడం. అప్పుడే 1 lakh రీచ్ అయింది దరిదాపు వ్యూస్. పాటలు కూడా చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, అప్రిషియేషన్ వస్తుంది. బట్ కొంతమంది హట్ చేస్తున్నారు మేడం. అట్లా ఎందుకు, ఏమైంది? పాటలో కొంచెం డబల్ మీనింగ్ ఉంది అని. అంటే చాలా పెద్ద సినిమాలలో డబల్ మీనింగ్ ఉంది. ఆ చిట్టిబాబు గారు ఉదాహరణ, ఆయన ఎప్పుడు ఏదో గెలుకుతూనే ఉన్నాడు నన్ను. ఆ కళ్యాణి గారి విషయంలో వచ్చాడు, నువ్వు సినిమా తీయలేవు అన్నాడు. నేను పాన్ ఇండియా సినిమా 16 నెలల్లో తీసి చూపించా. ఆవిడ కూడా ఛాలెంజ్ చేసింది సినిమా తీయలేవు అని. తీసి చూపించాను. ఆగస్ట్ 2 రిలీజ్ కూడా వస్తుంది, రిలీజ్ కూడా చేయనివ్వను అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు ఊరికి? ఎందుకు అట్లా